చక్కెర లేకుండా కేవలం బెల్లంతోనే రవ్వ కేసరిని ఎంతో రుచిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. పండుగల సమయంలో కానివ్వండి, ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానివ్వండి, ఇలా రవ్వ కేసరిని చేసి చూడండి. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బెల్లం తురుము తీసుకుందాము. బెల్లం తురుము వచ్చేసి 1.5 కప్పులు తీసుకోవాలి. దీనికి 3 కప్పుల నీళ్లను వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు ఈ నీళ్లను మరిగించుకోవాలి. ఇక్కడ నేను కొలతకొచ్చేసి ఇంట్లో వాడే ఒక చిన్న గిన్నెని తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన గిన్నెతో కానివ్వండి, గ్లాస్తో కానివ్వండి, లేదంటే కప్పు కొలతకు కానివ్వండి తీసుకోవచ్చు. అయితే ఇలా కొలతకు తీసుకునేటప్పుడు అన్నింటినీ కూడా ఒకే దాంతో తీసుకోండి. బెల్లం, నీళ్లు, రవ్వ కూడా. ఇలా తీసుకున్న బెల్లం మొత్తం నీళ్లలో కరిగిపోయి నీళ్లు 1-2 పొంగులు వచ్చేంత వరకు కూడా మరిగించుకోండి. ఇలా తెరలటం మొదలైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్లను ఒక పక్కన పెట్టేసుకోండి. మీకు పూర్తిగా బెల్లం వాడటం నచ్చకపోతే సగం పంచదార, సగం బెల్లం కూడా వాడుకోవచ్చు. స్టవ్ పైన వేరొక బాండీలోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని దీనిలో ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకోండి. ఇవి దోరగా వేగినప్పుడు దీనిలోకి కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని ఈ రెండింటిని కాస్త రంగు మారేంత వరకు నిదానంగా సన్నని మంట మీద వేయించుకుని ఏదైనా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మీరు జీడిపప్పు, కిస్మిస్తో పాటు మీకు నచ్చితే బాదం కూడా వేసుకోవచ్చు. ఇదే బాండీలోకి మరొక 2 లేదా 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ ఈ నెయ్యిలో వేసి వేయించుకోవాలి. ఈ బొంబాయి రవ్వను సన్నని మంట మీద నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా రవ్వను వేయించుకోవటానికి నెయ్యిని కాస్త ఎక్కువగా వేసి వేయించుకుంటే మనకు ఈ రవ్వ కేసరి రుచి పెరుగుతుంది. ఇలాగే సన్నని మంట మీద ఈ రవ్వను దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ మంచిగా వేగినప్పుడు రంగు మారటంతో పాటు రవ్వ నుండి మంచి సువాసన వస్తుంది. అలా వచ్చేంత వరకు కూడా ఈ రవ్వను కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా రవ్వ మంచిగా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే బెల్లం వేసి నీళ్లు మరిగించి పెట్టుకున్నాం కదా, ఈ నీళ్లను ఇలా వడగట్టుకుంటూ కొద్ది కొద్దిగా రవ్వలోకి వేసుకోవాలి. ఇలా మరిగించుకున్న బెల్లం నీళ్లు మొత్తాన్ని 2-3 సార్లుగా రవ్వలోకి వేసుకోండి. ఇలా బెల్లం నీళ్లను వడకట్టుకుంటూ వేసుకోవటం వలన బెల్లంలో ఉన్న నలకలు ఏమైనా ఉంటే జల్లెడలోకి వచ్చేస్తాయండి. ఇలా బెల్లం నీళ్లు మొత్తం రవ్వలోకి వేసుకుని సన్నని మంట మీద కలుపుకుంటూ ఉండండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. వేసుకున్న బెల్లం నీళ్లు మొత్తం రవ్వ పీల్చేసి దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. రవ్వ ఈ బెల్లం నీళ్లలో బాగా ఉడికి దగ్గర పట్టం మొదలైనప్పుడు దీనిలోకి 2 లేదా 3 యాలకులను దంచి ఈ యాలకుల పొడిని వేసుకోండి. దీంతో పాటు మీకు అందుబాటులో ఉంటే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. రవ్వ కేసరి చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్స్ వేస్తూ ఉంటాం కదా, ఇలా బెల్లం కేసరి చేసుకుంటే దీనిలోకి రంగు కూడా వేయాల్సిన అవసరం లేకుండానే కేసరి మనకు మంచి రంగులోకి వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మరీ దగ్గర పడి గట్టిగా ముద్దలాగా అయ్యేంత వరకు కాకుండా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెల్లం కేసరి మనకు తయారైపోతుంది. పండుగల సమయాల్లో అయినా, స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో చాలా తేలిగ్గా మనకు ఈ రవ్వ కేసరి తయారైపోతుంది. ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే పంచదార లేకుండా బెల్లంతో చేసే ఈ రవ్వ కేసరి తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఇలా బెల్లంతో రవ్వ కేసరి తయారు చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. Thank you for watching.